రక్షాబంధనంతో యాదగిరిసుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తగణం. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచకం, రక్షాబంధనంతో మొదలయ్యాయి ఉత్సవాలు. నేటి నుండి ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. రేపు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బేరీ పూజ, దేవతాహ్వానం, ఎల్లుండి ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేషవాహన సేవలు నిర్వహిస్తారు. 14 ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ, మార్చి 15 ఉదయం మురళీకృష్ణుడి అలంకారం, రాత్రి పొన్నవాహన సేవ, మార్చి 16న ఉదయం గోవర్ధన గిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరుకళ్యాణ మహోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, ఛత్రతీర్థం, 21న అష్టోత్తర శతఘాటాభిషేకం, డోలోత్సవం నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయ ముఖ మండపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు. సప్తగోపుర ప్రధాన ఆలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట టౌన్, తుర్కపల్లి, రాయగిరి, మంగపల్లి, యాదగిరిపల్లిలో శాశ్వత తోరణాలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాచకొండ సిపి తరుణ్ జోషి క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానిక పోలీసులతో రివ్యూ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఆర్టీసీ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతుంది.